అయితే సార్ రాష్ట్రం విభజించబడ్డాక 2 టర్ములు సార్. అంటే పొలిటికల్ టర్మ్ వైస్ చూసుకుంటే 5 మొదటి 5 ఏళ్ళు ఒక టర్ము, రెండో 5 ఏళ్ళు ఇంకో టర్మ్ సార్. మొదటి 5 ఏళ్ళు గెలిచిన వ్యక్తి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి మంత్రిగా ఉన్నారు. రెండో టర్మ్ కూడా గెలిచిన వ్యక్తి మంత్రిగా ఉన్నారు. రేపు మీరు కూడా గెలిసి మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ గనకొస్తే మీకు మంత్రి పదవి వస్తదా? మీరు ఒకవేళ వస్తే, ఒకవేళ జగన్ గారు మిమ్మల్ని పిలిచి ఎందుకంటే మీరు ఆల్రెడీ సాక్రిఫైస్‌లు చేశారు. మీ ఫ్యామిలీ సాక్రిఫైస్‌లు చేశారు కాబట్టి, జగన్‌మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి, ఆ కృతజ్ఞతతోనో, ఆ ప్రేమతోనో పిలిచి, "అయ్యా! నీకే మినిస్ట్రీ కావాలంటే" మీరేం అడుగుతారు? నేనదే మొన్న చెప్పాను నేను. జగన్‌మోహన్ రెడ్డి గారు "వేమూరు ఎళ్తావా? అక్కడికి వెళ్లి అక్కడ పోటీ చేయాలన్నా" అని అన్నారు. ఓకే. మీరు చెప్తే నల్లమల్ల అడవికైనా పోయి పోటీ చేస్తాను. ఓకే. జగన్‌మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధం. ఇంకెంతకు మించి ఇంకొకటి చెప్పాల్సినదే లేదని చెప్పేసి చెప్తున్నా. ఓకే. జగన్‌మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే ఆయన పేద వర్గాలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన పేద వర్గాల పట్ల చూయిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు, వాటి కోసం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారో ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నేను చేయాలి. ఎందుకంటే వ్యతిరేకం చేస్తే పేద వర్గాలకు అన్యాయం చేసినోడిగా మిగిలిపోతా నేను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సేవ అందిస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తే అది నేను చేసేటట్లుగా నేను ఉంటానని చెప్పేసి చెప్తున్నా. అయితే సార్ ప్రతిపక్షాలు అంటున్న ఇంకో మాట ఏంటనంటే, హిందూ ఆలయాల పైన టార్గెటెడ్‌గా దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది రథం తగలబెడతం గాని, రామతీర్థంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గాని, కొన్ని కొన్ని ప్లేసెస్‌లో కాకినాడ, రాజమండ్రి ఇట్లాంటి కొన్ని ఏరియాలలో దేవతా ప్రతిమలపై మలాన్ని పూసి వాటిని అపవిత్రం చేయటం గాని, ఇలాంటి కొన్ని దారుణాలు నిజం జరిగినాయి సార్. అబద్ధాలు కావి. అవన్నీ టార్గెటెడ్‌గా జరుగుతున్నాయి జగన్‌మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుందా? ఎవరైతే హిందూ దేవాలయాలని పాడు చేశారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ఓకే. వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ క్రిస్టియన్ అనేటువంటిది పెట్టి ఈ మైనారిటీస్కి దూరంగా వాళ్ళని ఒక పక్కకు నెట్టేసి హిందూయిజాన్ని డెవలప్ చేయాలా, వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించాలా, మతపరమైనటువంటి కల్లోలాలు చేయాలనేటువంటి దాన్ని, కానీ ఆ దేవుళ్ళని వాళ్ళకు కూడా మైల చేసి వాళ్ళను కూడా ఈ రాజకీయానికి వాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి చేసినటువంటి దుర్మార్గపు విధానాలు వాళ్ళు పాటించారు. దాన్ని ఆ పచ్చపత్రికలు దాన్ని బాగా ప్రచురణలోకి తీసుకురావడం జరిగింది. అంతేగాని అవన్నీ ఆ మరకలు ఏం లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేది లేదు. తెలుగుదేశం వాళ్ళు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలనుకొని ఓటేసిన వాళ్ళకు కూడా పథకాలు ఇస్తుంటే ఇక ఆయనకి ఎక్కడుంది అసలు? మతం ఎక్కడుంది? ఎవరినో ఆయన ఇష్టమైన దైవాన్ని ఆయన పూజించుకోవచ్చు, అది వేరే. కానీ మతం అనేది చూడకుండా, కులం అనేది చూడకుండా, నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ రోజున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు అగ్రవర్ణ భావజాలం కానీ ఆ మాటలు కానీ ఆయన దగ్గర కనిపించలా. దళితులమైనటువంటి మేమే ఆయనలాగా మాట్లాడలేకపోయామేమో అనేది అనిపించే విధంగా అంటరాని తనాన్ని, రూపు మార్చుకున్నటువంటి అంటరాని తనాన్ని ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, పార్టీ ఎక్కడుంది? ఆయన గెలిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలుగానే చూశాడే కానీ ఎక్కడో కూడా ఆయన వేరే వాళ్ళు అనేటువంటిది వీళ్ళు ఫలానా అనేది చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన పాలనని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ పాలనని ఇక ఆయనకి సెల్యూట్ చేస్తాం అంతే. సార్ చివరి ప్రశ్న ఇంటర్వ్యూ ముగించే ముందు, మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది? మెజారిటీ ప్రతి ఓటు నాకెందుకు రాలేదు, ఈ ఓటు నాకెందుకు రాదు అనేటువంటి భావనలో నేను ఉంటా. చివరి ఓటు కూడా నక్క ఆనందబాబు గారి ఓటు కూడా నాకు కావాలి అనుకునేంత ఉంది నా దగ్గర. అంతవరకు నేను చేయాలని అనుకుంటా. నిజంగా జరిగేది ఏముంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి
విధానాలు మనిషి అన్నాక, మనసున్నాక, మన కుటుంబానికి ఆయన ప్రభుత్వం నుంచి లబ్ధి చేరినాక ఎవరికైతే లబ్ధి చేరుకుంటుందో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే నడుస్తారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని గెలవబోతున్నాం, గెలుస్తాం. గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి కానుగ్గా అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను.